ఇది రియల్మీ 16. దీని గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. అసలు కొన్ని మొబైల్స్ ఎందుకు రిలీజ్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఆ కేటగిరీలోనే వస్తుంది ఈ మొబైల్. ఈ మొబైల్ డిజైన్ ఇవన్నీ రెడీ చేయడానికి ప్రొడక్షన్ కాస్ట్ బొక్క తప్ప ఏం లేదు. అసలు చెప్తా, చాలా ఉంది మాట్లాడుకోవాల్సింది. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. మనం ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకో చిన్న బాక్స్ ఉంటుంది. దీంట్లో కొంచెం పేపర్ వర్క్ అండ్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ కేసు. ఇది మొబైల్. ఈ మొబైల్ పక్కన పెట్టేస్తే 80 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. టైప్ ఏ టు టైప్ సి కేబుల్. ఇంకా మనం మొబైల్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఈ మొబైల్ డిజైన్ చేయడానికి కొంచెం వెరైటీగా ఉంటుంది. ఐఫోన్ ఎయిర్ ఉంటుంది కదా, అదే డిజైన్ తో తీసుకొచ్చారు వీళ్ళు కూడా. వెయిట్ కూడా ఏమంత అనిపించట్లేదు, బాగుంది. నెక్స్ట్ మనం డిస్ప్లేలోకి వెళ్తే దీంట్లో 6.57 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. 397 ppi తో వస్తుంది పిక్సెల్ పర్ ఇంచ్. డిస్ప్లే చూడడానికి బాగానే ఉంటుంది. మామూలుగా వీడియోస్ చూసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు మీకు బాగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది రియల్మీ 16 కదా, దీని ముందు ఎడిషన్ రియల్మీ 15 లో 1.5K డిస్ప్లే ఉంది. దాన్ని డౌన్ గ్రేడ్ చేసి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేకి తీసుకొచ్చారు. అది ఒక విషయం. ఇంకా పీక్ బ్రైట్నెస్ 4200 నిట్స్ ఉంటుంది. 1400 HBM తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ ఓకే బాగానే ఉంటుంది. అండ్ ఇంకా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ కూడా ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. సౌండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. ఓ రియాలిటీ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉండదు. మీకు రెండు వైపుల నుంచి సౌండ్ వస్తుంది. ఒకసారి వినండి. నెక్స్ట్ బ్యాటరీ. దీంట్లో 7000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. ఏదైనా చెప్పుకోవడానికి ఉంది అంటే అదొక బ్యాటరీ తప్ప. ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఒకటే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. యాక్చువల్ గా బ్యాటరీ తెచ్చేసి ఎంత ప్రైస్ అయినా పెట్టేస్తున్నారు. సో ఆ కేటగిరీకి వస్తుంది ఈ మొబైల్. జస్ట్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. దాన్ని మెచ్చుకోవచ్చు మనం. 60 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ మన బాక్స్ లో 80 వాట్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ యూజర్ అప్పుడప్పుడు యూజ్ చేస్తా అంటే మీకు నెక్స్ట్ డే కూడా హాఫ్ డే దాకా వస్తుంది. దాని తర్వాత కనెక్టివిటీ 11 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి. వైఫై 5 సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడుదో ఇది. బ్లూటూత్ వర్షన్ 5.3. NFC సపోర్ట్ ఉండదు. IR బ్లాస్ట్ సపోర్ట్ ఉంటుంది. USB 2.0 తో వస్తుంది. ఇప్పుడు అసలు మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ Dimensity 6400 ప్రాసెసర్. 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది నాకు ఏమన్నా అర్థం కావట్లేదు. దీని ప్రైస్ ఎంత పెట్టారో తెలుసా? 32,000 కి Dimensity 6400 ప్రాసెసర్ ఇచ్చాడు. మామూలుగా ఈ ప్రాసెసర్ 15,000 అండర్ 15,000 లో వచ్చే ప్రాసెసర్ ఇది. మొబైల్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి కదా, అలా అనుకున్న 20,000 కన్నా రూపాయి పెట్టడం వస్తుంది. అలాంటి 32,000 పెట్టాడు ఈ మొబైల్. కొంచెం అయినా ఆలోచించి పెట్టారో లేకపోతే ఏదో మిగిలిపోయి ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర ప్రాసెసర్లు, అవన్నీ తెచ్చి మొబైల్ కేసేద్దాం అని చెప్పి మిగిలిపోయిన ప్రాసెసర్ అంతా చేసినట్టుంది. అసలు ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. 32,000 పెట్టారు. ఇది 15,000 లో దొరికే ప్రాసెసర్. దీని ముందు రియల్మీ 15 లో దాంట్లో బెటర్. ఇంకా దానికన్నా వరస్ట్ ఇది. అసలు నాకు మొత్తం నేను ఫస్ట్ వాళ్ళు స్పెసిఫికేషన్స్ అన్ని పెట్టినప్పుడు ఓకే ఒక 20,000 రిలీజ్ చేస్తారేమో, మహా అంటే 25 అనుకున్నా. మొన్న మనం ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే మొబైల్స్ కూడా 25 అనుకున్నా. ఎక్కువ ప్రైస్ నేను అనుకున్నది. తీసుకెళ్లి 32 పెట్టాడు. ఫ్యూజ్ ఎగిరిపోయాయి నాకైతే. అసలు ఏంది ఈ ప్రైస్ కి ఎవడు కొంటాడు? దీన్ని ఎందుకు పెట్టారు? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయినా వస్తుందా వీళ్ళకి? ఆఫ్లైన్ లో మీకు ఎవరన్నా ఈ మొబైల్ చూపిస్తారో కొనండి బాగుంటది అని, ఈ వీడియో వాళ్ళకి సెండ్ చేయండి. రియల్మీ మొబైల్ ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే అది కూడా ఇది ఓకేనా. దీని జోలికి కూడా వెళ్ళొద్దని చెప్పు. చాలా అంటే చాలా వరస్ట్. మీకు ఇంకా మిగతా కూడా వస్తాయి చెప్తా. ఇది బేస్ వేరియంట్ 8+128 GB తో వస్తుంది. ఇంకోటి 8+256 12+256 LPDDR4X ర్యామ్ యూస్ చేశారు. UFS 2.2 స్టోరేజ్. గేమింగ్ ఇలాంటివి ఏమైనా మీకు మైండ్ లో ఉంటాయో అస్సలు సెట్ కాదు. నేను మీకు చూపించాలని కూడా అనుకోవట్లేదు ఎంత సెట్టింగ్స్ లో ఉంది. 60 FPS ఉంది. నేను చూసా ఆల్రెడీ. ఏదైనా చేశారేమో అని 60 FPS ఉంది. కానీ గేమింగ్ అసలు ఆలోచన పెట్టుకోవద్దు మీరు. నార్మల్ యూస్ కి తప్ప దేనికి పనికిరాదు. దీని తర్వాత కెమెరాస్. బ్యాక్ సైడ్ డిజైన్ చూడగానే మీకు 3 కెమెరాస్ ఉన్నాయి అనుకుంటారు. ఉండేది ఒకటే ఒక కెమెరా. ఇది 50 MP సోనీ IMX 852 సెన్సార్ తో వస్తుంది. ఇంకోటి 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇది కెమెరా కాదు, సెన్సార్. దాని తర్వాత ఇంకోటి కెమెరా లాగా కనబడుతుంది కదా, ఇది IR బ్లాస్ట్. అంతే, ఒకే కెమెరా ఉంటుంది. డిజైన్ మాత్రం చూడడానికి 3 లాగా అనిపిస్తాయి. అండ్ కొత్తగా దీంట్లో ఒక గ్లాస్ యాడ్ చేసాడు. ఇది మీరు వెనక్కి తిప్పి ఇలా ఫోటో తీసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. మీకు ఈ గ్లాస్ లో మీ మొహం కనపడుతుంది. సో మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు అని అర్థం దీనికి. అలా తీసుకున్న కొన్ని ఫోటోస్ ఇవి పర్లేదు. మనం తీసుకునేటప్పుడు కరెక్ట్ గానే వస్తుంది. మరీ ఏం తీసేనే వస్తుంది. అండ్ ఇంకోటి దీంట్లో EAS సపోర్ట్ కూడా లేదు. OAS పక్కన పెట్టండి, EAS సపోర్ట్ కూడా లేదు. దాని వల్ల నైట్ టైం ఫోటోస్ చూడండి ఒకసారి ఎలా వచ్చాయో. మనకు లైట్ ఇంటేక్ ఉండదు. కొంచెం అట్ట కదిలినా చెయ్యి ఆ ఫోటోస్ చూడండి ప్రతి ఒక్కటి బ్లర్రే. ఒక్క దాంట్లో కూడా డీటెయిల్స్ లేవు. మార్నింగ్ ఫోటోస్ అయితే పర్లేదు. ఇవి మార్నింగ్ ఫోటోస్ బాగానే వస్తున్నాయి. కానీ నైట్ టైం ఫోటోస్ చూడండి ఎంత వరస్ట్ ఉన్నాయో. 32,000 పెట్టాడు. 32,000. అది బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p 60 FPS లో తీసుకోవచ్చు.
మైక్రోఫోన్ నుంచే వాయిస్ రికార్డ్ అవుతుంది. వెనక సాంగ్ వస్తుంది, మీకు వినపడుతుందో లేదో చాలా దూరంలో. వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో చూడండి. నేను నడుస్తూ ఉన్నా, స్టెబిలైజేషన్ ఏమాత్రం ఉందో చెక్ చేసుకోండి. ఇది సెల్ఫీ కెమెరా యూజ్ చేసి మనం 1080p 60 fps వరకు తీసుకోవచ్చు. ఒకసారి ఎలా ఉందో చూడండి. ఇలా కదులుతా, ఓకేనా? మీకు అంతా బాగుందా సో చెక్ చేసుకోండి. వాయిస్ డైరెక్ట్ గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి నైట్ టైం వీడియో, మీకు కొంచెం కూడా డీటెయిల్స్ ఉండవు, మొత్తం నాయిస్ ఉంటది. మీరు కదులుతా ఉంటే అసలు స్టెబిలైజేషన్ ఉండదు. మీరు ఎటు చూసుకున్న ఈ కెమెరాస్ ఈ ప్రైస్ రేంజ్ కి వరస్ట్. అసలు నాకు ఎంతగా చెప్పాలన్నా అర్థం కావట్లేదు. అసలు ఎలా డిస్క్రైబ్ చేయాలి ఈ మొబైల్ అని చెప్పి, అంత చండాలంగా ఉంది సింపుల్ గా చెప్పాలంటే. ఒక్కటి పాజిటివ్ లేదు దీంట్లో. దీని కాంపిటీషన్ లో మీకు చాలా మంచి మొబైల్స్ వస్తాయి. వాళ్ళు ఆలోచించి తీసుకొస్తున్నారు రియల్మీ వాళ్ళు. ఈసారి నా కంబ్యాక్ అవుతారా అంటే అసలు అవ్వట్లేదు. ఈ నెంబర్ సిరీస్ కి అయితే మరీ దారుణం. ఇంకా పీ సిరీస్ బాగుంటాయి, నేను ఒప్పుకుంటా. పీ సిరీస్ చాలా బాగుంటాయి. ఈ నెంబర్ సిరీస్ జోలికి మాత్రం వెళ్ళదు. ఆఫ్లైన్ లో అమ్ముతారు మెయిన్ గా, గుర్తుపెట్టుకోండి. మీరు కానీ మీ వెళ్ళంగానే ఈ మొబైల్ చేతిలో పెట్టేస్తారు. మీకు చూడడానికి సన్నగా ఉంది, బాగుంటది అని. డిజైన్ ఇవి చూసి మోసపోకూడదు. మొబైల్ అంటే ప్రతి ఒక్కటి బాగుండాలి. ఇంకా అదే డిజైన్ విషయానికి వస్తే మొత్తం ప్లాస్టిక్ తో వస్తుంది. సైడ్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్, పాలికార్బోనేట్ బాడీ. ఫ్రంట్ గ్లాస్ వచ్చేటప్పటికి DT Star D+ గ్లాస్ అంట. సింపుల్ గా చెప్పాలంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కి 5 కి ఇలాంటి వాటికి కాంపిటీషన్ టైప్ ఇది. ఆ దగ్గరలో ఉంటది. 2 కలర్స్ లో వస్తుంది మొబైల్. ఎయిర్ బ్లాక్, ఇంకోటి ఎయిర్ వైట్ చూడడానికి కొంచెం బాగుంది. ఈ ఎయిర్ బ్లాక్ అసలు నాకు నచ్చలేదు చెప్పాలంటే. లైట్ గా ఫింగర్ ప్రింట్స్ కూడా అతుక్కుంటా ఉన్నాయి దీనికి. ఇంకేదైనా కొంచెం అడ్వాంటేజ్ ఉందా అంటే దీని IP రేటింగ్ మాత్రం పీక్ లెవెల్ లో పెట్టాడు. దీంట్లో IP66, 68, 69, 69K కూడా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మంచి హై స్పీడ్ జెట్స్ కి, డీప్ వాటర్ కి అండ్ హాట్ వాటర్ లో కూడా సర్వే అవుతుంది మొబైల్ కాసేపు. అదొకటి ఇచ్చాడు కొంచెం స్పెషల్ గా. ఫైనల్ గా సాఫ్ట్వేర్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. 3 year Android అప్డేట్స్ ఉంటాయి, 4 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. రియల్మీ UI 7.0 తో వస్తుంది. ఇంకా యాప్ లాక్, యాప్స్ ని హైడ్ చేసుకోవచ్చు, క్లోన్ యాప్స్ ఉంటాయి, కస్టమ్ డైలర్ తో కూడా వస్తుంది. సో అన్ని ఉంటాయి. కస్టమ్ OS కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేసిన అవతలకి వినిపించదు, అన్ని ఉంటాయి. ఫైనల్ గా ప్రైజింగ్ 32,000 వితౌట్ ఆఫర్స్ తో. మీరు ఆఫర్ కానీ అప్లై చేస్తే ఒక 3,000 ఇస్తున్నాడు. 29,000 కి వస్తుంది ఈ మొబైల్. 29,000 కి ఈ మొబైల్ కొనుక్కోవచ్చా అంటే, మీకు ఎంత చెప్పిన తర్వాత కూడా మీకు ఆ డౌట్ వచ్చింది అంటే నేనేం చేయలేను. అసలు దీని జోలికి కూడా వెళ్ళద్దు. ఒక వేస్ట్ మొబైల్ ఇది. వాళ్ళకు మిగిలిపోయిన ప్లాస్టిక్, మిగిలిపోయిన ప్రాసెసర్లు, మిగిలిపోయిన అన్ని ఏవైతే స్పెసిఫికేషన్స్ దీంట్లో యూస్ చేసిన కాంపోనెంట్స్ అన్ని ఫిక్స్ చేసి ఒక మొబైల్ తెచ్చేసారు వీళ్ళు. ఎవడో గుడ్లో మెల్ల ఒకడైనా కొంటాడులే అని ఇది ఒకటే చెప్పగలను నేను. సో ఇది దీని విషయం. దీని గురించి క్లియర్ గా చెప్పాలంటే దీని దగ్గరికి కూడా వెళ్ళద్దు. దీనికన్నా రియల్మీ 15 బెటర్. నేను పక్క మీకు స్పెసిఫికేషన్స్ పెడతాను చూడండి. మీకు డిస్ప్లేలో చూసుకున్నా రియల్మీ 15 బాగుంటుంది రియల్మీ 16 కన్నా. ప్రాసెసర్ లో కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ రియల్మీ 15 లో. కెమెరాస్ లో కూడా ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. దీంట్లో అయితే ఓన్లీ ఒక కెమెరానే, సేమ్ బ్యాటరీతో వస్తున్నాయి. మీరు ఏది చూసుకుని అన్ని స్పెసిఫికేషన్స్ చూడండి, రియల్మీ 15 బాగుంటుంది రియల్మీ 16 కన్నా. ఒక డౌన్ గ్రేడెడ్ మొబైల్, ప్రైస్ ఎక్కువ పెట్టి తెచ్చారు. సో సింపుల్ గా చెప్తున్నా, దీని దగ్గరికి కూడా వెళ్ళద్దు. ప్రతి దాంట్లో రియల్మీ 15 బాగుంటుంది. నేను అప్పుడు రియల్మీ 15 వద్దని చెప్పాను. అలాంటిది దానికన్నా ఎక్కువగా రియల్మీ 16 తెచ్చారు ప్రైస్ పెట్టి, మళ్ళీ డౌన్ గ్రేడెడ్ పెట్టి. నాకు ఇది బ్రాండ్ వాళ్ళే పంపించారు మొబైల్. అలా అని చెప్పి మనం డప్పా కొట్టలేం. వరస్ట్ మొబైల్ అని చెప్పాలి. బ్రాండ్ వాళ్ళు చూస్తున్నా నేనేం చేయలేను. సో నాకంటూ కొంచెం క్రెడిబిలిటీ నేను పెట్టుకోవాలి. వాళ్ళు మొబైల్ ఇచ్చేసారు కదా డప్పా కొట్టేద్దాం అని చెప్పి ఎప్పుడు ఉండదు. మీకు ఈ వీడియో చూస్తే అర్థమైంటది. ఇంకోసారి పంపించకపోయినా పర్లేదు, కానీ మరి ఇంత దారుణంగా యాక్సెప్ట్ చేయలేం. సో అంతే. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం అండ్ క్వాలిటీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. మీ వల్ల కొంతమందికి రీచ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా కష్టాన్ని గుర్తించండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.